హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అంటే ఇప్పుడు జనాలు చూస్తే కనుక ఒకప్పుడు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసిన కుటుంబం ఏది, ఈమె కూడా తెలంగాణలో అంటే ఇప్పుడు రాజకీయంగా అంటే ఎలక్షన్స్ మూమెంట్లోనే ఆంధ్రాలో అడుగు పెట్టడం జరిగింది షర్మిల గారు. ఇదే కొత్త పార్టీ కనుక ఆంధ్రాలో స్టార్ట్ చేస్తే బాగుండేది కదా, ఎందుకు ఇక్కడ బెడ్స్ కొట్టడం వల్ల మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళారు వైఎస్ షర్మిల గారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎక్కడ బెడ్స్ కొట్టడం? తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తానని లాస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ స్థాపించిన తర్వాత పార్టీకి అంత వాల్యూ లేదు తెలంగాణలో, అంత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. దాని మూలాన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసి ఇప్పుడు కాంగ్రెస్కి కండువ కప్పుకొని కాంగ్రెస్ నుంచి ప్రచారం చేస్తున్నారా? దీనిపైన ఇంకా రహస్యం ఏంటిది అసలు? షర్మిల ఆమె ఒక రాజకీయ స్థానం కోరుకుంటాను, ఇది వాస్తవం. ఆమె పార్టీ పెట్టడం వెనక వాస్తవం అదే, ఆమె అన్న తరపున ప్రచారం వెనక వాస్తవం అదే. తను ప్రూవ్ చేసుకుంది ఏంటి, అన్న తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ 2012లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు భుజానేసుకుంది షర్మిలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగినటువంటి 18 ఉప ఎన్నికల్లో 15 ఉప ఎన్నికల్లో స్వీప్ చేశారు. ఎవరు? జగన్ జైల్లో ఉన్న షర్మిల ఇక్కడ ప్రచారం చేసింది. ఆ షర్మిల కష్టమే 2012 ఉప ఎన్నికల్లో 15 సీట్లు. షర్మిల 2014లో జగన్మోహన్ రెడ్డికి 67 సీట్లు వచ్చినాయి అన్న అందులో షర్మిల కష్టం ఉంది. 2019లో అతనికి 151 సీట్లు వచ్చినాయి అన్న తల్లి చెల్లి కలిపి 30 బహిరంగ సభల్లో పాల్గొన్నారు, బాధపడ్డారు, ఏడ్చారు. వాళ్ళ యొక్క సింపతి అంత వెల్లువెత్తింది. ఎప్పుడైతే తన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాజకీయంగా ఆమెకు లభించలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చెల్లితో మాట్లాడాల్సింది. నువ్వేం కోరుకుంటున్నావు, ఏదైనా రాజకీయ పదవులు కోరుకుంటున్నారా ఏంటి అనేది, మరి ఆ విధమైన డిస్కషన్ ఆ కుటుంబంలో జరిగిందో లేదో మనకు తెలియదు. జరిగినట్లయితే ఆమె ఇవాళ వేరే పార్టీ పెట్టే అవకాశం ఆమె తీసుకునేది కాదు. అన్న నుంచి తనకు రాజకీయ భవిష్యత్తు లేదు అని తెలుసుకుంది కాబట్టి వేరే పార్టీ పెట్టుకుంది. అక్కడ అన్న మీద పార్టీ పెడితే మళ్ళీ డైరెక్ట్గా అన్న మీద యుద్ధం ప్రకటిస్తే కుదరదు అనుకుని మరి తెలంగాణకు వచ్చినట్టుంది. అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయింది. వెరసి ఆమె గమ్యం ఒక రాజకీయ స్థానం. షర్మిల యొక్క గోల్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా తను కూడా ప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం కనపడుతోంది. ఆ ప్రక్రియలో భాగమే ఇవాళ కాంగ్రెస్ బాధ్యతలు భుజానేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక స్పీకర్గా ప్రూవ్ చేసుకుంది. తనకంటూ వాళ్ళ నాన్న యొక్క స్టైల్ని అందిపుచ్చుకుంది. ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి ప్రజల్లో ముద్రేశాడో ఆ ఇమేజ్ని సొంతం చేసుకుంటోంది. అంటే ఇవాళ వైఎస్ ఇమేజీ కోసం అన్నా చెల్లి కొట్లాడుకుంటున్నారు. వైఎస్ చరిష్మా కోసం, వైఎస్ రాజకీయ వారసత్వం కోసం వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన విభేదాలు, ఈ తగాదాగా మనం చూడాలి.